హే హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే సిఎస్ఎస్ యూనిట్లో సిఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయి కదా, మనం ప్రీవియస్గా యూజ్ చేసినప్పుడు ఎట్లా ఎట్లా యూజ్ చేసినాం. సో పిక్సెల్స్లో వాల్యూస్ ఇచ్చినాం కదా దేనికి. సో ఏదైనా విడ్త్ కానీ హైట్ కానీ వీటిని మెన్షన్ చేయాలంటే మనం పిక్సెల్స్లో వాల్యూస్ ఇచ్చినాం కదా, 20 పిక్సెల్ అని 30 పిక్సెల్ అని చెప్పేసి. సో మనం ఏంటంటే అలా పిక్సెల్స్లో కాకుండా మనం పర్సంటేజ్లో కూడా ఇవ్వచ్చు, అయితే 10%, 25%, 100% అని చెప్పేసి. సో ఇలా పర్సంటేజ్లో ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే, సో మనకు చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో చైల్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ చైల్డ్ ఎలిమెంట్ దాని పేరెంట్ ఎలిమెంట్ సైజులో సో ఎంత సైజు ఆక్యుపై చేయాలి అని చెప్పడానికి మనం ఏంటంటే ఈ పర్సంటేజ్ని మెన్షన్ చేసి చెప్పొచ్చు అనమాట ఈజీగా. సో అది ఏంది ఇంకా తను ఇక్కడ మనం చూసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లూ లైన్ మొత్తం ఉంది కదా, మన స్క్రీన్ యొక్క డేవిస్ ఈ బ్లూ బ్లూ బాక్స్ ఉంది కదా, ఇంత ఉంది అనుకుంటే, సో ఇది 100% ఆక్యుపై చేసింది, 100% పెడుతున్న ఆక్యుపై చేయమని అంటే మన వెబ్ బ్రౌజర్లో. సో ఇది ఇట్లా మొత్తం ఆక్యుపై చేస్తుంది. లేదు నాకు 50% కావాలి అని చెప్పినాం అనుకో, ఇలా బ్రౌజర్లో 50% అని మాత్రమే ఆక్యుపై చేస్తుంది అనమాట. బ్రౌజర్ విండో ఉంటుంది కదా, వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లో 55%ని ఆక్యుపై చేస్తుంది. మనం ఇలా పిక్సెల్స్లో ఇచ్చినాం అనుకో, ఈ పిక్సెల్స్ అనేటివి ఎంత ఇస్తే ఎంత జరుగుతుంది అనేది మనం క్లియర్గా అండర్స్టాండ్ ఉండదు అనమాట. సో ఇది డజంట్ డిపెండ్ ఆన్ పేరెంట్ ఎలిమెంట్. ఇది పేరెంట్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని చైల్డ్ ఎలిమెంట్ అనేది ఈ సైజింగ్ అనేది ప్రొవైడ్ చేయదు అనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూస్తే ఒకసారి, సో విజువల్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి నేను హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసి దాన్ని మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్గా పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటిది, చైల్డ్ ఎలిమెంట్ అంటే ఏంటిది, దాని గురించి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ నేను క్రియేట్ చేస్తే, సో డివ్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ డివ్ అనేది ఈ బాడీ లోపల ఉంది కదా, ఈ బాడీ అనేది నాకు ఏమవుతుంది అంటే ఈ బాడీ అనేది పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డివ్ బాడీ లోపల ఉంది కదా, సో ఇది అనేది నాకేమవుతుంది అంటే చైల్డ్ ఎలిమెంట్ అంటది అవుతుంది. సో మనం బాడీలో రాసిన ప్రతి కంటెంట్ కూడా ఏంది మనకు వెబ్సైట్లో పడే యాక్చువల్ కంటెంట్ కదా. సో అందుకోసం ఏంది, ఈ డివ్ ఏదైతే రాస్తున్నానో ఈ బాడీ బాడీ అంటే మనకు బ్రౌజర్ విండో ఉంటుంది కదా, డివిజ్ సైజ్ మొత్తం. సో ఆ సైజులో ఇది ఎంత ఆక్యుపై చేయాలి అని చెప్పేసి ఈ డివ్ నేను పర్సంటేజ్ అని చెప్పేసి ఇస్తా. ఓకే. సో బాడీ అనేది బై డిఫాల్ట్ 100% ఆక్యుపై చేస్తుంది. సో నేను ఈ 100%లో దీనికి నేను ఈ డివ్ అనే ఎలిమెంట్కి నేను సో ఎంత సో పర్సంటేజ్ యూజ్ చేసి ఎంత సైజు నాకు ఈ చైల్డ్ ఎలిమెంట్ అనేది ఎంతవరకు మాత్రమే ఈ సైజ్ అంటే ఆ స్క్రీన్ని ఆక్యుపై చేయాలి అని చెప్పేసి చెప్తాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ దీనికోసం ఏం చేస్తున్నా అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకొని దీనికి సో ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా, కస్టమ్ క్లాస్ నేమ్ నేను మెయిన్ కంటైనర్ అని చెప్పేసి ఇస్తున్నా. ఓకే. సో ఈ కంటైనర్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏంటి అంటే ఒక సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని దాన్ని కొంచెం స్టైలింగ్ అనేది అప్లై చేస్తున్నా. సో సిఎస్ఎస్ స్టైల్ అప్లై చేసిన తర్వాతకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో ఫస్ట్ దీనికి ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నా. సో ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నా. సో ఈ ప్యాడింగ్ ఎంత అంటే ఒక 20 పిక్సెల్ ఇచ్చేస్తున్నా. సో నెక్స్ట్ నేను హెచ్టిఎంఎల్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఉంది కదా, దీనికి కొన్ని బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ అనేటివి నేను అప్లై చేస్తాను. సో ఓకే, ఇట్ ఈస్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఓన్లీ అన్ని మనం సిఎస్ఎస్ని యూజ్ చేసి అప్లై చేద్దాం. సో నేను దీనికి ఏం చేస్తున్నా అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్లూ కలర్ని నేను అప్లై చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ప్యాడింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసాం. సో ఇప్పుడు దీన్ని ఒక అవుట్పుట్ మనం చూసుకుంటే ఒకసారి దీన్ని సేవ్ చేసి, సారీ, సో ఒకసారి దీన్ని సేవ్ చేసి అండ్ హెచ్టిఎంఎల్లో కూడా సేవ్ చేసి చూద్దాం. దీని అవుట్పుట్ మనం చూసుకుంటే ఒకసారి, సో ఇక్కడ గోలై మీద క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, ఏ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ మనం ఇప్పుడు డివ్ అని చెప్పేసి క్రియేట్ చేసామో, డివ్ అనేది ఏంటిది, సో ఇట్స్ ఏ
బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఇదేంటిది? సో ఫుల్ విడ్త్‌ని ఆక్యుపై చేస్తుందని చెప్పినాం కదా! సో అందుకే ఇక్కడ ఏమైంది? బాడీ అనేది ఏంటిది? సో ఇక్కడ మనం బాడీ అనేది ఈ స్క్రీన్ మొత్తం అనుకుంటే ఇక్కడ వైట్‌గా ఏదైతే కనపడుతుంది మొత్తం స్క్రీన్ అనుకుంటే స్క్రీన్ మొత్తం బాడీ ట్యాగ్ అనుకుంటే ఇందులో మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఇదనేది మనకి డివ్ అనమాట. సో ఈ బాడీ అంటే బాడీలో పేరెంట్ కదా! ఈ డివ్ అనేది చైల్డ్. సో ఈ చైల్డ్ అనేది నాకెంత 100% ఆక్యుపై చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఈ సిఎస్ఎస్ యూనిట్స్‌ని యూజ్ చేసి మనం ఇది ఈ బాడీలో ఎంత అంటే ఈ సైజ్ ఈ స్క్రీన్‌లో ఎంత విడ్త్ ఆక్యుపై చేయాలి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఏమి ఇచ్చినాం? సో పిక్సెల్స్‌లో ఇచ్చినాం కదా! సో పిక్సెల్స్‌లో ఇస్తే ఏమైంది? సో ఫర్ ఎగ్జాంపుల్ పిక్సెల్స్‌లో ఇచ్చినాం అండ్ వ్యూ పోర్ట్‌లో ఇచ్చినాం కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విడ్త్ అని చెప్పేసి సో 300 పిక్సెల్ అని చెప్పేసి ఇచ్చాననుకో ఒకసారి చూద్దాం ఏమొస్తది అవుట్‌పుట్. సో దీనికి అవుట్‌పుట్ మనం చూసుకుంటే సో ఇక్కడికి వచ్చింది 300 పిక్సెల్ అంటే. సో అంటే ఇది ఎగ్జాక్ట్‌గా ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు ఆక్యుపై చేస్తుంది అనేది మనకు తెలవదనమాట. ఓకే. అందుకోసం మనం ఈ సిఎస్ఎస్ పర్సెంటేజ్‌ని యూజ్ చేసినామనుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో 100% అని చెప్పేసి నేను యూజ్ చేశాననుకో సో అప్పుడు ఏమైతదో ఒకసారి చూద్దాం. సో బై డిఫాల్ట్ ఇది 100% అన్నాం కదా! సో ఒకసారి చూద్దాం 100% మనం పెట్టి చూస్తే ఏమొస్తదని. ఇక్కడ మనం చూసుకుంటే సో 100% సేమ్ ఏం చేంజ్ కాలేదు. ప్రీవియస్‌గా ఎట్లయితే ఉందో అట్లే ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికి సో ఒక 50% అని చెప్పేసి ఇస్తున్నా. సో 50% అని చెప్పేసి ఇస్తే సో ఇప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది చూసుకుంటే ఇట్టయింది. ఇప్పుడేమైంది? సో హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ మాత్రమే ఈ డివ్ అనే ఎలిమెంట్ ఆక్యుపై అయింది కదా! సో మిగిలిన హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ ఎంప్టీ ఉంది. అంటే వైట్ వచ్చింది కదా! అంటే ఇలా మనం సో ఏదైనా చైల్డ్ ఎలిమెంట్‌కి దాని పేరెంట్ ఎలిమెంట్‌లో ఎంత విడ్త్‌ని ఆక్యుపై చేయాలి అని చెప్పడానికి మనం ఈ పర్సెంటేజ్ సిఎస్ఎస్ యూనిట్ పర్సెంటేజ్‌ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే ఇంకోటేంటంటే హ్మ్. ఇందులో విడ్త్‌లో అయితే పర్సెంటేజ్‌లో వేయొచ్చు అండ్ పిక్సెల్స్‌లో వేయొచ్చు అండ్ వ్యూ ఫుట్‌లో వేయొచ్చు. వ్యూ ఫుట్‌లో వేస్తే ఏమైతది? సో వ్యూ ఫుట్‌లో ఇచ్చినా కూడా సో 1 వ్యూ ఫుట్ ఈక్వల్ టు 1%. వ్యూ ఫుట్ ఈక్వల్ టు 1% అని చెప్పేసి 1% యూనిట్ అని చెప్పేసి మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. సో అలా వ్యూ ఫుట్‌లో కాకుండా ఇలా పర్సెంటేజ్‌లో కూడా మనం వాటి యొక్క విడ్త్ అనేది ఇవ్వచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే దీంట్లోనే ఇంకా క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే ఏందంటే మీకు ఇప్పుడు ఆహ్, అట్లా దీనికి ఇంకోటి చెప్తా. సో ఇంకో డివ్ అని చెప్పేసి ఇంకో డివ్ అని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే దీనికి క్లాస్ అని చెప్పేసి సో దీనికి నేనేం చేస్తున్నా అంటే సో నేను బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఇస్తున్నా. సో అందరూ కొంచెం ఫాస్ట్‌గా అయిపోనీకి. నెక్స్ట్ నేను దీనికి ఏం చేస్తున్నా అంటే బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బీసీ సో సెకండరీ అని చెప్పేసి ఇస్తున్నా. సో ఒకసారి దీనికి మనం ఏం చేసుకున్నాం ఎంత పర్సెంట్ ఆక్యుపై చేస్తుంది బై డిఫాల్ట్ ఇది 100% ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ ఎంత 100% అనే స్క్రీన్ని ఆక్యుపై చేసింది కదా! సో ఇలా నెక్స్ట్ మనకు ఇప్పుడు మనం ఏం చేసినాం సిఎస్ఎస్ యూనిట్ పర్సెంటేజ్ యూనిట్స్ని యూజ్ చేసుకొని చేసినాం కదా! ఇలా కాకుండా మనకి ఏంటంటే బూట్‌స్ట్రాప్‌లో సమ్ సైజింగ్ యూటిలిటీస్ ఉన్నాయి. సో ఈ సైజింగ్ యూటిలిటీస్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఏవైతే మనము ఇక్కడ సిఎస్ఎస్ యూజ్ చేసి పర్సెంటేజ్ ప్రొవైడ్ చేసినామో హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌కి వాటిని మనం బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్స్‌ని యూజ్ చేసుకొని కూడా ఆ పర్సెంటేజ్‌ని మనం అప్లై చేయొచ్చు అనమాట హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌కి. సో దానికోసం మన క్లాస్ నేమ్స్ ఏమున్నాయి అంటే సో దానికోసం మన క్లాస్ నేమ్స్ ఏమున్నాయంటే సో విడ్త్ 25% ఆక్యుపై చేయమంటే మనం డబ్ల్యూ అనే దానితోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో విడ్త్‌ని. సో డబ్ల్యూ-25 అని చెప్తే 25% ఆక్యుపై చేయమని చెప్తున్నట్టు. 50% అంటే డబ్ల్యూ-50 ఇలా 100 వరకు చెప్పొచ్చనమాట. మనం పర్సెంటేజ్ అని ఇవ్వకుండా జస్ట్ డబ్ల్యూ-, ఆ వాల్యూ ఎంత విడ్త్ అంటే 25 నుంచి 100 వరకు మనం ఇవ్వొచ్చనమాట. ఓకే. సో ఒకసారి ఈ బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్స్‌ని కూడా యూజ్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఇవి ఉన్నాయి కదా మనకి. సో ఇప్పుడు మనకి బూట్‌స్ట్రాప్ క్లాస్ నేమ్స్
అప్లై సైజింగ్ ప్రాపర్టీస్లో బూట్ స్ట్రాప్ని యూజ్ చేసి పర్సంటేజ్లో వాటికి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి సైజింగ్ ప్రొవైడ్ చేయాలి అంటే డబ్ల్యూ అని చెప్పేసి మనం ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పాం కదా. డబ్ల్యూ ఇది 25% అప్లిఫై చేయమని చెప్తున్నాం ఇప్పుడు. చూద్దాం. సో 25 అంటే ఎంత, 50లో ఆఫ్. చూద్దాం ఎంత వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏమొచ్చింది అవుట్పుట్. సో మనకు బ్లూ అనేది ఏంటి 50% కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ఇక్కడ మనం సిఎస్ఎస్లో చూసుకుంటే ఫస్ట్ కంటైనర్ 50% ఆక్యుపై అయింది కదా. ఇక్కడ విడ్త్ అనేది 50% చెప్పినాం. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది నెక్స్ట్ ఎలిమెంట్ డెబ్ ఎలిమెంట్ ఎంత చెప్పినాం. సో 25 అంటే 25% ఆక్యుపై చేయమని చెప్పాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ సో ఫస్ట్ 50% ఆక్యుపై అయింది. నెక్స్ట్ ఏమైంది, ఈ 50లో 25% అంటే 7 వరకు ఉంటుంది కదా. సో 25% అనేది ఆక్యుపై అయింది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇంకో స్మాల్ నేర్చుకుందాం. సో ఈ బూట్ స్ట్రాప్లో ఇంకోటి ఏంటంటే బూట్ స్ట్రాప్ యూటిలిటీస్లో మనకి సో షాడో అని చెప్పేసి ఒక బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ ఉంది. సో ఈ షాడో అనే దాన్ని మనం యూజ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో షాడో అని చెప్పేసి నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో షాడో అని అప్లై చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా, బ్లూలో కొంచెం షాడో లాగా వచ్చింది. ఇది కనబడాలి అంటే వన్ థింగ్, ఒక నిమిషం, దీనికి ఏం చేద్దామంటే షాడో అని ఇక్కడ కాకుండా సో లోపల ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ తీసుకొని దానికి HTML అని పెట్టి దీనికి మనం ఆ షాడో అనే బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్ని అప్లై చేసి చూద్దాం ఏమొస్తుంది. షాడో అని చెప్పేసి ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో సర్చ్ చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ HTML ఎలిమెంట్ అని ఉంది కదా, దీనికి పారాగ్రాఫ్కి కిందంగా కొంచెం షాడో లాగా వచ్చింది కదా. సో ఇలా మనం షాడో అనే బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్ యూజ్ చేసి దానికి షాడో ఎఫెక్ట్ అనేది మనం HTML ఎలిమెంట్కు ఇవ్వచ్చు అనమాట. సో వీటికి మనం కూడా డిఫరెంట్ బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. అంటే క్లాస్ బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి కదా మనకి, 5 బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసుకొని ఈ బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో షాడో LG అంటే లార్జ్ డెవిస్, షాడో SM అంటే స్మాల్ డెవిసెస్, అండ్ షాడో ఐఫోన్ నన్ అని చెప్పినాం అనుకో, షాడో అనే ఎఫెక్ట్ అనేది ఏ స్క్రీన్లోనైతే బేస్డ్ ఏ స్క్రీన్లో మనం దాన్ని చూపించదలుచుకోలేదో దానికి మనం షాడో ఐఫోన్ నన్ అని చెప్పేస్తే అది అవపడకుండా పోతుంది అనమాట. ఓకే, ఏ గాయస్, సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ guys, please subscribe my channel. Thank you.